ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంచరీ హీరో కేన్ విలియమ్సన్ ఫైనల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది సమరంలో ఏమైనా జరగవచ్చని అన్నాడు. తాజాగా సెమీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ అద్భుతమైన జట్టు, చాలా బాగా ఆడుతుంది. అందుకే గత మ్యాచ్ నుంచి ఏం గ్రహించాం, ఏం నేర్చుకున్నామన్నది కీలకం. సెమీస్ లో దక్షిణాఫ్రికాతో విజయం సాధించాం. ఇక ఫైనల్లో ఏమైనా జరగవచ్చు. గత మ్యాచ్ లో అద్భుతమైన వాతావరణం నెలకొంది. రానున్న మ్యాచ్ లో కూడా అదే పునరావృతం అవుతుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ లో పరిస్థితులకు దుబాయ్ వాతావరణం భిన్నంగా ఉంటుందని విలియమ్సన్ అన్నాడు. అక్కడ కండిషన్స్ పూర్తిగా వేరు. మనం చివరికి వచ్చేసరికి గెలుపు కోసం ఎలా ప్రయత్నించామనేదే కీలకం. అయితే మేము సెమీస్ లో గెలిచినంత మాత్రాన ఫైనల్లో ఈజీ అన్నది కాదు. ఉండే ప్రత్యర్థి భారత్. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ ఫైనల్ మరో ఎత్తు అని కేన్ విలియమ్సన్ అన్నాడు. సెమీస్ లో రచిన ఆట తీరును విలియమ్సన్ పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నాడు. ఫైనల్లోనూ అతడే మాకు కీలకమవుతాడని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఫైనల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే లీగ్ దశలో భారత్ పై మేము ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఫైనల్ కు గ్యాప్ 3 రోజుల సమయం ఉంది. ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా తమ మైండ్ సెట్ ను మార్చుకుంటూ ఫైనల్లో భారత్ పై అన్ని విధాలుగా ముందడుగు వేస్తామంటూ విలియమ్సన్ పేర్కొన్నాడు.